హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా హ్యాపీ బర్త్డే అన్నమాట. అందుకోసం నేనైతే గిఫ్ట్స్ తీసుకున్నాను. ఆమెది ఇప్పుడు 10th బర్త్డే అన్నమాట. అందుకని 10 గిఫ్ట్స్ తీసుకున్నాను అన్నమాట. ఇంకా మార్నింగ్ తను కొంచెం లేట్గా లేచింది. ఇంకా రేపటి నుంచి స్కూల్ ఉంది. ఇప్పటివరకు ఇంకా లేట్గా లేస్తుంది అన్నమాట. ఇంకా నేను లేపైతే గిఫ్ట్స్ అనగానే లేచింది. అంటే లేచే ఉంది కానీ గిఫ్ట్స్ అనగానే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాను. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. ఇంకా ఒక్కొక్కటి తనే కట్ చేసుకుంటాను మమ్మీ అని చెప్పేసి కట్ చేసింది అనమాట. చూడండి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తుంటే ఇంకా ఫేస్ అయితే వెలిగిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే నేను హోలా హూప్స్ ఇచ్చాను. ఈ మధ్య తను బాగా చేస్తుంది అన్నమాట. కానీ కొంచెం పెద్దగా వచ్చినాయి. ఇంకా మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నా. కానీ 6 వస్తాయి అనుకున్నా, 8 వచ్చినాయి అన్నమాట అవి పెట్టేవి. ఇంకా ఇదొకటి ఫ్లయింగ్ డిస్క్ అని చెప్పి ఇట్లా ఆడతారు కదా రింగ్ లాగా, అలాంటిది ఒకటి. ఇంకా ఇందులో అయితే కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించినవి కూడా ఇచ్చాను నేను. కొంచెం ఇప్పుడు 6th వెళ్తుంది కదా, సో తనకు యూజ్ఫుల్ అయినవి కూడా తీసుకుందామని ప్లాన్ చేశాను అన్నమాట. 5th క్లాస్ అబోవ్ పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం గ్లోబ్ కూడా ఇవ్వచ్చు, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఈసారి కొంచెం యూజ్ఫుల్గా తీసుకున్నా. హోలా హూప్స్ అయితే తను ఈ మధ్య బాగా నేర్చుకుంది, అందుకనే అది ఉంచేసిన. తర్వాతకి ఇంకా అది కూడా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, జున్ను కూడా యూజ్ వస్తుంది అన్నట్టు ఆ ఫ్లయింగ్ డిస్క్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది మ్యాప్ అన్నమాట. యాక్చువల్గా నేను ఆమెకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు. తనకు మాత్రం బాగా నచ్చింది. యాక్చువల్గా తనకు గ్లోబ్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ నేను మ్యాప్ ఇచ్చాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం అది చూడాలి. మ్యాప్స్ ఎక్కువ ఉంటాయి కదా. యాక్చువల్లీ ఇది 3D పెన్ అన్నమాట. హ్యాపీ అన్నది ఏ గ్రేడ్ వస్తే నాకు ఇప్పియాలి మమ్మీ అంటే ఓకే అని చెప్పాను. ఏ గ్రేడ్ వచ్చింది. సో తనకు తెలియకుండా ఎప్పుడో బుక్ చేసి పెట్టాను అన్నమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఇంకా పిల్లలు ఊకే గేమ్స్ ఎండలో తిరగకుండా నేనైతే బుక్ చేశాను. ఇంకా జున్నుకు కూడా హ్యాపీకి కూడా అవసరం వస్తుంది. అంటే ఆమె ఏజ్కు సరిపడే మహాభారతం అలాంటివి తీసుకున్నా. ఇంకా జున్ను కోసం అయితే గణేష్ హనుమాన్ బుక్స్ అంటే అమెజాన్లో దొరుకుతాయి కదా, ఇంకా నేనైతే బుక్ చేశాను అన్నమాట. ఇంకా మంచిగా రీడింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుందని చెప్పి. ఇంకా ఇక్కడ చూసారు కదా కృష్ణుడి స్టోరీస్, రామాయణం, మహాభారతం తెలుసు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇంకా మళ్ళీ చేశాను అన్నమాట. వాళ్ళంతలో వాళ్ళు తెలుసుకుంటే చాలా బాగుంటుంది, మెమరీ చాలా పెరుగుతుంది కదా, అందుకని. ఇది చూసారా ఐ షాడో ప్యాలెట్. మా పాపకు మేకప్ అంటే చాలా ఇష్టం. అట్లానే రెగ్యులర్గా వేసుకోదు, ఏం వేసుకోదు. యాక్చువల్గా ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పి ఇంకా నాకు కూడా అవసరం వస్తుందని తీసుకున్నాను అనమాట. ఇంకా ఇందులో హెయిర్కి సంబంధించినవి ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట. చూసారు కదా బర్త్డే డ్రెస్కి మ్యాచింగ్ వేయాలి కదా, అందుకని హెయిర్ బ్యాండ్ తీసుకున్నా. ఇంకా ఫైనల్ డ్రెస్ చూడండి. అయితే నేను షాప్కి వెళ్ళి వీడియో కాల్ చేసి చూపిస్తే మా హ్యాపీకి ఇది ఒకటే నచ్చింది. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ బ్లాక్ తీసుకుందాం అనుకున్న లాంగ్ ఫ్రాక్, కానీ ఎందుకులే అనుకున్నా. కానీ ఇయర్ అయితే లాంగ్ ఫ్రాక్ అయితే బ్లాకే తీసుకోవాలని
నేను ఫిక్స్ అయ్యాను. అందుకనే బ్లాకే తీసుకున్నా. ఇంకా ముందు రోజు వీడియోస్ చూసుంటే నేనైతే చార్మినార్కి వెళ్ళాను, అందరికీ తెలుసు, లైవ్ పెట్టాను. ఇంకా అక్కడనైతే చార్మినార్ అంటే ఎవరికైనా ఏం గుర్తుకొస్తుంది, బ్యాంగిల్సే కదా. నాకు, అద్వికి, మా మమ్మీకి నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నా. కొంచెం సైడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి తీసుకున్నా. ఇంకా నాకైతే అస్సలు టైం లేకుండా నేను ఎక్కువ ఏం షాపింగ్ చేయలే, కొంచెం 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 తీసుకున్నాం నేను మా ఫ్రెండ్స్. ఇంకా తను చూపిస్తుంది. నేను పర్ఫ్యూమ్ తీసుకున్నా. అంటే చార్మినార్లో అత్తర్ అంటారు కదా, అది చాలా స్పెషల్గా ఉంటుందంట. ఇంకొక నచ్చిన ఫ్లేవర్ ఉంటే తీసుకొని వచ్చిన అన్నమాట. ఇంకా మా హ్యాపీ అదే చూపిస్తుంది. ఇంకా పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇంకా మా హ్యాపీ ఫేస్ అయితే వెలిగిపోతుంది. మా జున్నుకైతే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఆ బుక్స్ అయితే ఇచ్చిందనమాట. ఇంక ఇక్కడ బ్లాక్ డ్రెస్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ లేకపోతే ఎలా ఉంటుంది, హెయిర్ బ్యాండ్ అండ్ ఈ టాయ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే బార్బీ డాల్ ఎంత బాగుందంటే చేతులు కాళ్ళు ఇట్లా బెండ్ అవుతున్నాయి, మనుషులకు అయినట్టే చాలా మంచిగా అనిపించింది. నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే చూడండి. నాకైతే ఆ గిఫ్ట్ చాలా నచ్చింది. ఇంకా హ్యాపీ అయితే ఇప్పటి వరకు కూడా అది వదలట్లేదు అన్నమాట, అంత బాగా నచ్చింది తనకి. ఇంకా ఈ బార్బీ డాల్ అయితే పాపకు కూడా బాగా నచ్చిందన్నమాట, దాన్ని అయితే వదలట్లేదు. నాకు కూడా నచ్చింది యాక్చువల్గా, అందుకని తీసుకున్నా. నాకు ఇట్లాంటి టాయ్స్ అన్న, సాఫ్ట్ టాయ్స్ అన్న చాలా ఇష్టము. ఇంకా నా దగ్గరనైతే చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇంకా బొమ్మని చూసుకుంటుంది అన్నమాట, దాని హెయిర్ని అవంతా. ఇంకా నేను చెప్పేసాను అన్ని బ్యాగ్లో పెట్టేసి స్నానానికి వెళ్ళు అని చెప్పేసి. ఇంకా అవన్నీ చదిరేయడం ఆమె పనే, చదురుకుంటుంది. ఇంకా మొత్తం క్లీన్ చేసినాక ఒక్కొక్కటి ఇట్లా హెయిర్ బ్యాండ్ తీసుకున్నా, ఇంకా చెయ్యికి ఇట్లా డిజైన్ టైప్లో తీసుకున్నా. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నా, ఒక 2 జతలు. ఇంకా ఇక్కడనైతే హ్యాపీ చూపిస్తుంది చూడండి, ఇది కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నా. తనకైతే బాగా నచ్చింది ఇది కూడా. ఇంకా నేనైతే ఆ బాక్స్లో పెట్టేసామని చెప్పాను, ఎందుకంటే స్టోన్స్ పోతాయని చెప్పేసి. నాకైతే హెయిర్ బ్యాండ్ కూడా చాలా బాగా నచ్చింది. జుట్టుకు పెట్టినాక ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట, బ్లాక్ డ్రెస్ వేసినాక. చూసారు కదా, ఇందులో నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా, అది చూపిస్తుంది. ఇంకా 10 గిఫ్ట్స్ అయిపోయినాయి అనమాట. ఇంకొకటి చాక్లెట్ కూడా తిన్నారు వాళ్ళు. ఇంకా అన్నీ కలిపి గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మా హ్యాపీ అయితే చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా తనని బ్లెస్ చేయండి. చూసారు కదా, ఇప్పుడే మంచిగా ఉందని చెప్పినా అప్పుడే గొడవ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఇది మాత్రం కామన్ ఎవ్రీడే. ఇంకా మా జున్ను అయితే వచ్చేసింది చూసిండ్రా. ఇంక ఇక్కడనైతే హ్యాపీ జున్నుకి బుక్స్ ఇస్తుంది. ఏదంటే హనుమాన్ది, గణేశుడిది. చిన్నపిల్లలు చదవడానికి చాలా బాగుంది, నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే సమ్మర్లో ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటే వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ చిన్న టాయ్ ఆ పెద్ద టాయ్ పెట్టుకొని చూస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, హ్యాపీ మాత్రం ఆ బొమ్మను అస్సలు వదలట్లేదు. జున్ను అయితే బుక్స్ చదవడం అప్పుడే స్టార్ట్ చేసిండు కూడా. ఇంకా స్నానం చేసినాక వీళ్ళైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. అప్పటి వరకు నాకు వర్క్ ఉండే, అందుకని ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. ఇంకా హ్యాపీ జున్ను అయితే వెళ్ళేసి వస్తున్నారు. నేనైతే ఇంట్లో పూజకి రెడీ చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా. అప్పటి వరకు వెళ్ళేసి రండి నాన్న అని చెప్పిన. ఇంకా నేను ఇంకా కొంచెం ఈరోజు తొందరగా లేసాను అన్నమాట, అందుకనే పనులు కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసారు. హ్యాపీ నడుస్తుంటే జున్ను చూడండి వీడియో తీయమంటే ఎట్లా తీస్తున్నాడో, బాగా తీసిండు కదా, అదే హనుమాన్ టెంపుల్ అనమాట. ఇంకా ఇంటికి వాకబుల్లే, అందుకనే వెళ్ళేసి మంచిగా మొక్కుకొని, పంతులు కూడా మాకు బాగానే తెలుసు. ఇంకా కొంచెం ఆమెకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇచ్చారు, తెచ్చుకుందన్నమాట. అప్పటి వరకు నేను ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసి పూజ చేసేసుకున్నాను. ఇంకా హ్యాపీ కూడా ఆరతి తీసుకొని, ఇంకా నెక్స్ట్ సండే అంటే ఏంటి, సండే వచ్చిందన్నమాట తిన బర్త్డే. అందుకని సండే అంటే నాన్ వెజ్ కదా స్పెషల్. ఇంకా మా హ్యాపీ నాన్ వెజ్ బాగా తింటుంది, అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే మటన్ తెచ్చిండనమాట. ఆ మటన్ని కొంచెం పచ్చడిలాగా పెట్టేశాడు, నేనేమో కర్రీలాగా చేశాను. ఎందుకంటే వీళ్ళకి రోజు కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం మంచిగా తింటారని చెప్పేసి పిల్లలు, మేము అట్లా చేస్తాము. ఇంకా హ్యాపీ అయితే బొట్లు తీసుకొచ్చి ఆమెకు పెట్టుకుంది. ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా పెట్టేసింది.
ఇంకా మళ్ళీ బొట్టు అక్కడ పెట్టేసి రావడానికి వెళ్ళింది. ఇంకా వచ్చేసారు ఇంటికి. నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకుంటున్నా. చూసారు కదా, ఇంకా మా పాపకైతే డ్యాన్స్ క్లాస్ కూడా ఉంది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చి దేవుడి దండం పెట్టేసుకొని ఇంకా చాక్లెట్స్ అవి తీసుకొని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా సండే రోజు మార్నింగ్ 10 o'clockకే ఉంటుంది అన్నమాట. ఇంకా అందుకని తనైతే పంపించేసిన. అందుకని టెంపుల్కి ఫస్ట్ పంపించేసిన. ఇంకా నేనైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అయిపోయింది కూడా. ఇంకా జున్ను వీడియో తీయమంటే అట్లా తీసిండన్నమాట. జున్నుకైతే వీడియో తీయడం అంటే చాలా ఇష్టము. చాలా బాగా తీశాడు. ఇంకా తర్వాతకి నేనైతే వంట పని స్టార్ట్ చేసేసాను. ఇంకా మా ఆయన అయితే మటన్ పచ్చడి పెట్టండి. ఇలాగా రోజు కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి నేనైతే మటన్ గ్రేవీ కర్రీ చేశాను. అండ్ ఫైనల్లీ పెరుగు లేకపోతే మాత్రం మా పిల్లలు ఏం తినారనమాట. ఇంకా నేను సండే కదా నేనే తినిపిస్తా అని చెప్పేసి ఇద్దరిని కూర్చోబెట్టుకొని నేనైతే తినిపించేస్తున్నా. చూసారు కదా, మనం ఏం చేస్తే వాళ్ళు అదే ఫాలో అవుతారు. నేనైతే ఒక బుక్ ఇట్లా మొక్కి తింటే చూసి తనకు కూడా అట్లనే పెట్టమంటుంది. ఇంకా జున్ను కూడా బాగా నచ్చింది. కానీ టీవీలో మునిగిపోయాడు. ఇంకా సడన్గా లేచి చెప్తున్నాడు బాగుందని చెప్పి. మా జున్నుకైతే నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు, ఏదైనా బలవంతంగా తింటాడన్నమాట. అందుకే నేను తినిపిస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే నేను డెకరేషన్ ఇలా చేశాను, సింపుల్ అండ్ క్యూట్గా. అంటే ఇట్లా టెంట్ హౌస్ లాగా ఇట్లా లైటింగ్ వచ్చి ఎంత బాగుందో అసలు. ఇంకా లైట్స్ ఆఫ్ చేస్తే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మేమైతే కేక్ కట్ చేయించాము. కొంచెం లేట్ అయింది, అప్పటికే 8:38 అయిపోయింది అంతే. ఇంకెంత అవుతుందో కూడా చూడలేదు. ఇంక ఇక్కడనైతే మా పాప 10th బర్త్డే అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. డ్రెస్ అయితే బాగుంది, బ్లాక్ డ్రెస్సే కావాలన్నది. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా సేమ్ వేసుకున్నాడు, వీడియోలో చూడండి, నేను ఇప్పుడు చూస్తున్నా. ఇంకా కావాలని హ్యాపీ వేసుకుందని జున్ను కూడా వేసుకున్నాడు. ఇక్కడైతే మేము ఒక ఫ్యామిలీ ఫోటో దిగడానికైతే రెడీ అయిపోయినాం. ఇంకా ఒకరిని చూస్తే ఒకరిని చూడట్లేదు, ఫోటో దింపే వాళ్ళకైతే కోపం వస్తుంది అట్లుంటే. ఇంకా హ్యాపీ అయితే ఫైనల్గా కేక్ కట్ చేసింది. ఇంకా మా అమ్మని కూడా పట్టుకోమంటే పట్టుకున్నాము. ఇంకా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసే టైం వచ్చేసిందని చెప్పేసి ఇంకా కేక్ ఇక్కడైతే ఫోటో దిగుతున్నాము కేక్ దగ్గర. చూడండి మా జున్ను అయితే ఎట్లా తినిపిస్తుండో. నేనైతే ఒకటి తినిపించేసిన, మా హస్బెండ్ అయితే మా జున్నుకు తినిపించేసిండు. ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెం కొంచెం అయితే టేస్ట్ చేశారు. ఇంకా మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో దిగి ఇంకా కేక్ అయితే తినిపించేసినాం అన్నమాట. ఒకరి తర్వాత ఒకరిని తినిపించినా. కానీ జున్ను చూసిరా, కేక్ కట్ చేయకముందుకే నాకేస్తుండ అన్నమాట. అంత ఇష్టం వాళ్ళకి కేక్. అందులో చాక్లెట్ ఫ్లేవర్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకని నేనైతే చాక్లెట్ ఫ్లేవరే తెచ్చినామన్నమాట. ఇంకా ఒకరికొకరు తినిపించుకున్నాక ఇంకా అక్షింతలు తీసుకొని అయితే మేము బ్లెస్ చేసాము. అసలు చూడండి, అస్సలు ఆగట్లేరు వీళ్ళు. రోజంతా మాట్లాడుకుంటారు, రోజంతా తిట్టుకుంటారు. నాకైతే ఇసలు ఏం అర్థం కాదు ఈ పిల్లల గురించి. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో అయిపోయింది. నెక్స్ట్ అయితే మా అన్న వాళ్ళు కూడా వచ్చారు, అంటే సడన్గా వచ్చారు. మా మమ్మీ మా తమ్ముడు కూడా వచ్చారనమాట. తమ్ముడు అయితే ఒక బాల్ తీసుకొని వచ్చాడు గిఫ్ట్. మా అద్విక్ చాలా ఇష్టం అంట, నాకు కూడా తెలియదు అన్నమాట. చూసినారు కదా, నెట్ అయితే చాలా బాగుంది. అంటే ఒక హౌస్ లాగా అట్లా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చానన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. సింపుల్ అండ్ క్యూట్గా చేయాలనుకున్నాం, చేసేసాము. ఇంకా చాక్లెట్ పట్టుకొని ఫోటో దిగిరా అంటే దిగుతుంది. ఇంకా మొత్తం ఫొటోస్ అయిపోయినాయి. ఇంకా హ్యాపీ జున్ను బ్లాక్ వేసుకున్నారు కదా, ఒక ఫోటో దింపమని మా తమ్ముడిని అడిగినా ఇంకా దింపుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ అయితే మా అన్న వదిన మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళైతే కేక్ కట్ చేపిస్తారు అన్నమాట. ఇక్కడైతే హ్యాపీకి వాళ్ళు తినిపించేస్తున్నారు, హ్యాపీ వాళ్ళకి తినిపిస్తుంది. ఇంకా వీళ్ళు నాకడం కూడా సగం సరిపోయింది. ఇక్కడ చూడండి, మా చిన్నోడైతే మా హ్యాపీకి బాగా తినిపిస్తాడు. చూసారు కదా, చాక్లెట్ కేక్ అంటే మాత్రం పిల్లలకు చాలా ఇష్టము, అస్సలు వదిలిపెట్టరు అన్నమాట.
ఇంకా ఈయన మా అల్లుడు అన్నమాట, వాడితో ఒక ఫోటో దిగుతుంది. నెక్స్ట్ అయితే మా మమ్మీ వచ్చింది, మా డాడీ రాలేదు, ఇంకా సడన్గా వచ్చేసారు. ఇంకా మా హ్యాపీ అయితే వాళ్ళ అమ్మమ్మ పార్టీ బాగా, అందుకని చెప్పేసి ఇంకా అమ్మమ్మకు ప్రేమగా పెడుతుంది చూడండి. ఇంకా మా మమ్మీ కూడా హ్యాపీకి పెట్టేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు కిస్సులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. చూసారు కదా, మా మమ్మీకి అయితే హ్యాపీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అందరికంటే ఫస్ట్ బేబీ కదా మాకు, అందుకని. ఇంకా ఈయన మా తమ్ముడు, ఇంకా మా తమ్ముడు కూడా బాస్కెట్బాల్ తెచ్చి ఇచ్చిండు. అద్వి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా వీళ్ళిద్దరే వెళ్ళి తెచ్చుకున్నారన్నమాట. టెంట్ హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, డెకరేషన్ బాగుందో ఒకసారి చెప్పండి. ఇక్కడైతే మా అన్న, మా తమ్ముడు, మా మమ్మీ, హ్యాపీ, ఇంకా మా గున్ను అన్నమాట, అల్లుడు, చిన్న అల్లుడు ఒక ఫోటో దిగారు. నెక్స్ట్ హ్యాపీని కూడా 2-3 ఫోటోలు అయితే దింపడానికైతే చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం గిఫ్ట్స్ తెచ్చిరన్నమాట. ఇంకా గిఫ్ట్స్తో పాటు వాళ్ళని కూడా దింపి కేక్ దింపించాలని చెప్పిన నేను. ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్న వాళ్ళతో కూడా దిగుతుంది. ఇంకా సపరేట్ ఉన్న వాళ్ళతో సపరేట్గా దిగుతుంది. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ చాలా మిస్ అయ్యారు. అంటే యాక్చువల్గా ఈమె బర్త్డే రోజు సండే వచ్చింది కదా, అందరు బయటికి వెళ్ళారు. మేము లేకపోతే ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఫ్రెండ్స్ తక్కువే ఉన్నారు. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వస్తారో రారో అనుకున్నాను. ఇంకా సడన్గా వాళ్ళు వచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ కూడా బాగానే వచ్చారు. ఇంకా ఎక్కువ మంది ఉండే. యాక్చువల్ తన బెస్ట్ ఫ్రెండే రాలేదు, అందుకే అది కొంచెం డిసప్పాయింట్గా ఉండే. ఇంకా నేనైతే బిర్యానీ తెప్పించిన, తింటున్నారు పిల్లలు. చూసారు కదా, ఇంకా వీళ్ళు తిన్న తర్వాత అందరు వెళ్ళిపోయినాక పడుకున్నాము, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.